ఇటీవల టీవీ ఛానల్లో ప్రచారం అవుతున్న బిగ్ బాస్ ప్రోగ్రాం అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. నేను 2-3 సందర్భాల్లో బిగ్ బాస్ ఏంటని ఆలోచిద్దామని, అసలు ఏంటి దీని మీద బయట చర్చ జరుగుతుంది ఏంటి అని చూద్దామని చెప్పి నేను పరిశీలన చేశాను. చాలా అభ్యంతరకరం. 100 రోజుల పాటు 20 మంది మహిళల్ని, పురుషుల్ని ఒకే గదిలో బంధించి వీరికి వాళ్ళ మనోధైర్యం రప్పించడం కోసం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ మధ్యలో సినిమా స్టార్ నాగార్జున గారు, అలాగే కొంతమంది యాంకర్స్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళని పెట్టి రకరకాల జిమ్మిక్కులు చేస్తూ చాలా అభ్యంతరకరమైన సందర్భాలు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, అసభ్యకరంగా మాట్లాడుకోవటం, అలాగే చూసే ప్రేక్షకులకు కూడా ఏదో టెన్షను, ఒక ఇబ్బంది కలిగించే సందర్భం ఈ బిగ్ బాస్లో ఉంటుంది. ఇది ఎంత మాత్రం కూడా న్యాయమైనది కాదు, సమంజసం కాదు. ఎందుకంటే ఇది వివాహేతర సంబంధాలు లేదా డేటింగ్ ప్రోత్సహించే కార్యక్రమంలాగా ఉంది. అంటే 100 రోజులు వాళ్ళని ఒంటరిగా వదిలేయటం అంటే కుటుంబాలకు దూరంగా ఉంచడం, మళ్ళీ దీనికి ఒక మనోధైర్యం కల్పించడం కోసం అనే పెట్టడం అనేది సరైనది కాదు. ఇందులో వ్యాపార లక్షణాలు, వ్యాపారం చేసుకోవడానికి టీవీ వాళ్ళు రేటింగ్ పెంచుకోవడానికి, అలాగే కొంతమంది ఛానల్స్ వాళ్ళు, అలాగే సినిమా నటుడు నాగార్జున, ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళందరూ పక్కా వ్యాపారం చేసుకోవడానికి తప్ప మరి దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే కుటుంబాలు ఐక్యంగా ఉండాలి, నీతిగా ఉండాలి, విలువల గురించి చెప్పేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం సరైనది కాదు. మరి చాలామంది ఆ ధర్మం ఈ ధర్మం అని చెప్తూ ఉంటారు, కానీ మరి బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ని ఎందుకు వ్యతిరేకించడం మాకైతే అర్థం కావట్లేదు. తక్షణమే బిగ్ బాస్ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. టీవీలో ఎక్కువ ఛానల్స్ లో బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రాం నడుస్తుంది. దాని మీద యువత చదువు మీద, కెరియర్ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్ కన్నా ఈ బిగ్ బాస్ ఏం జరుగుతుంది, ఈ రోజు ఏంటి, రేపేంటి అనేది వాళ్ళ ఒక ఉత్కంఠతో వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ చూస్తున్న పరిస్థితి. సరే, నిజంగా అది ప్రజా ప్రయోజనాలు కానీ, ఒక మహిళలకు కానీ, లేకపోతే కుటుంబాలకి ఏమైనా ప్రయోజనకరం అంటే అది ఎంత మాత్రము కాదు. ఒక యుక్త వయసులో ఉన్న పురుషుల్ని, స్త్రీల్ని ఒకే క్యాంపస్ లో పెట్టి 100 రోజులు అంటే 100 రోజులు అంటే ఇంచుమించుగా 3 నెలలకి పైగా వాళ్ళు ఒకే చోట సహజీవనం చేసే పరిస్థితులు. మరి ఇటీవల కాలంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో ఇలాంటి ప్రభావంతోనే మరి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది అనేది సర్వసాధారణంగా సమాజంలో చూస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు బిగ్ బాస్ లాంటి దాన్ని ఇంకా ఆ ప్రోగ్రాం ద్వారా ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు ఉంది తప్ప మహిళలకు గాని, యువతకు గాని, సమాజానికి గాని దాని ద్వారా ఎలాంటి సందేశం రాదు అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసినప్పుడు దాంట్లో కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వటం, మళ్ళీ వాళ్ళ కోసం ప్రజలు, యూట్యూబర్స్ అట్లా రకరకాలుగా వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ వాళ్ళు ఇది చేయటం, పొట్టు బట్టలు వేసుకుని సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఎలాంటి వస్త్రధారణ మీద అభ్యంతరకరం కాదు, ఆ వస్త్రధారణే ఇండివిజువల్ గా ఏకాంతంగా కుటుంబాలతో ఉండవలసింది కాస్త స్క్రీన్స్ మీద ఆ రకంగా అయితే యువతకి మరి మహిళలకి ముఖ్యంగా ఎలాంటి సందేశం ఇస్తుంది అనేది ఇవాళ ఆలోచించదగిన విషయం. కాబట్టి వెంటనే ఎందుకు ఉపయోగకరం కానీ సమాజానికి గాని, యువతకు గాని, మరొకసారి ముఖ్యంగా మహిళలకు ఈ రోజు ఆ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న వాళ్ళకు కూడా, అందులో ఉన్న వాళ్ళకే కాదు చూస్తున్న వాళ్ళకు కూడా పిల్లలకి చదువు చెప్పే టయాన్ని మిస్ అవుతూ, లేదంటే కుటుంబంలో ఉన్న సభ్యులకి సర్వీస్ చేయవలసిన టయాన్ని మిస్ అవుతూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పనికిరాని ఆ ప్రోగ్రామ్ ని వెంటనే బ్యాన్ చేయాలనేది నా అభిప్రాయం. ఇటీవల కాలంలో ప్రచారం అవుతున్నటువంటి బిగ్ బాస్ అనేటువంటి కార్యక్రమం సమాజంలో అత్యంత దుర్మార్గమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబ సంబంధాలు రోజుకు కూడా దిగజారిపోతున్నటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ అనేటువంటి కార్యక్రమం దానికి ఊతమిచ్చేటువంటి కార్యక్రమంగానే ఉంది. ఇది సహజమైనటువంటి సమాజాన్ని కాకుండా కృత్రిమ సమాజాన్ని నిర్మించేదిగా ఈ బిగ్ బాస్ అనేటువంటి కార్యక్రమం ఉంది. ఇందులో వ్యాపార విలువలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప మానవతా విలువలు ఏమోనే కూడా కనిపించినటువంటి పరిస్థితి. మరి పరిచయం లేనటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఒక 100 రోజుల పాటు కుటుంబాలకు దూరం చేసి వాళ్ళని ఒక వేరే కృత్రిమైనటువంటి వాతావరణంలో వాళ్ళని ఉంచి నిర్మించేటువంటి కార్యక్రమం వల్ల సమాజానికి ఇచ్చేటువంటి సందేశం ఎలాంటి సందేశం లేదని చెప్పేసి నేను తెలియజేస్తూ బిగ్ బాస్ని ఎంత వీలైనంత తొందరగా బ్యాన్ చేయాలని చెప్పేసి జనవిజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా శాఖగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బలుసు నాగేశ్వరరావు, స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ.
మరి ఈరోజు ఈ ఛానల్ రావడానికి కారణం బిగ్ బాస్ అనే ప్రోగ్రాం మీద నా అభిప్రాయం చెప్పడానికి వచ్చాను. మరి బిగ్ బాస్ అనే ప్రోగ్రాం అందరూ చూస్తుంటే నేను చూడటం జరిగింది. 1-2 రోజులు చూసిన తర్వాత నాకు అతి జుగుత్సాకరమైన అశ్లీలమైన అందులో దృశ్యాలు కనపడి, అది ఒక ఫ్యామిలీ ఆడపిల్లలతో మగపిల్లలతో కూర్చొని చూసే ప్రోగ్రాం అనిపించి మేము వెంటనే టీవీ కట్టేయడం జరిగింది. మరి మహానుభావుడు సిపిఐ నారాయణ గారు సీనియర్ నాయకుడు, ఆయన ఎంతో ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి. ఆయన బిగ్ బాస్ ప్రోగ్రాం ఆయన కూడా చూసి బిగ్ బాస్ ప్రోగ్రాం అంత చెత్త ప్రోగ్రాం ఈ ప్రపంచంలో ఏదని చెప్పేసి ఆయన బహిరంగ కామెంట్ చేశారు ధైర్యంగా. అలాంటి ఆ టైంలో అందరూ కూడా ఆయన్ని నెటిజన్లు ఆడిపోసుకున్నారు. ఈరోజు మరి యువత పెడదారి పడుతుందంటే మరి ఇలాంటి ప్రోగ్రాంల వల్ల మరి పెడదారి పడుతున్నారు. మరి హౌస్లో సహజీవనం చేస్తున్నట్టే ఉంది తప్ప అక్కడ ఏదో ప్రోగ్రాం చేసినట్టు ఉండదు. ఎంతసేపు చూసినా వాళ్ళు దానివల్ల యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, అది ఏమైనా ఉపయోగం ఉందా? అదే కోనుపల్లిగా క్రోడిపతిలో అమితాబ్ బచ్చన్ గారు చేశారంటే మరి దేశం అంతా కూడా రకరకాల క్వశ్చన్స్ అందించి యువత ఎంతోమంది మేధస్సుని పెంచుకోవడం జరిగింది. అలాగే ఈటీవీలో క్విజ్ ప్రోగ్రాం ఉంది, దానివల్ల పిల్లలు ఎంతో చక్కగా మేధస్సు పెంచుకున్నారు. అలాగే ప్రతిభ ప్రోగ్రాం ఉంది, పిల్లల ప్రతిభను బయటకు తీసిన తర్వాత దాన్ని ఇన్స్పిరేట్ చేసి ఎంతోమంది పైకి వచ్చారు. అలాగే మరి చాలా ప్రోగ్రాం అలాగే మంచి ప్రోగ్రాం కూడా ఉన్నాయి టీవీలో. కానీ కొంతమంది కొన్ని ఛానల్స్ కొంతమంది సెలబ్రిటీ చేయడం చాలా దురదృష్టం. ఇందులో నాగార్జున గారు మరి ఈ ప్రోగ్రామ్ని మరి ఎలా ప్రమోట్ చేస్తారో తెలియదు, కానీ ఆయన వచ్చి హోస్టింగ్ చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఆయన స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛని ఇలా వాడుకోవడం అనేది మంచిది కాదు. ఇలాంటి ప్రోగ్రాంలు చేసే కన్నా మంచి ప్రోగ్రాంలు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు చేశారంటే వాళ్ళకి కూడా చెప్పుకుంటున్నాం మనం. అలాగే ఇంకా కొంతమంది ఎన్టీఆర్ గారు చేశారు, మీలో లక్షాధికారి ఎవరని. అలాగే ఇలాగ మంచి మంచి ప్రోగ్రాం చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతే దానివల్ల మేధస్సు వస్తుంది. ఇలాంటి మంచి ప్రోగ్రాం మానేసి ఈ బిగ్ బాస్ అనేది కొంతమంది మొన్న విన్నాను నేను, బెంగళూరులో ఈ బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఈ పరీక్షలు ఫెయిల్ అయిపోయినాయి సార్. నైట్ పరీక్షలు ఉంటే ఈ ప్రోగ్రాం చూసి వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోతే ఏంటి కారణం తీసుకుని మా బిగ్ బాస్ చూసారంటే రాత్రి రిజల్ట్ రావాలంటే కర్ణాటక గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. అలాగే మరి ప్రతి చోట ఉంది, ఎవరికాళ్ళు నాకెందుకు లేదని చెప్పేసి మనకి కాంట్రవర్సీ అని చెప్పేసి ఎవరు ఇంకా అవ్వట్లేదు. కానీ ప్రభుత్వాలు ఈ బిగ్ బాస్ని ఒకసారి పరిశీలించి మరి ఇలాంటి దాని మీద బ్యాన్ చేసి మరి ఈరోజు మరి చాగంటి కోటేశ్వరరావు గారిని మరి గరికపాటి నరసింహరావు గారిని ఇలా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చి మారల్ వాల్యూస్ చెప్పడం. మరి నిన్న కూడా చాగంటి కోటేశ్వరరావు ఒక ఛానల్లో లోకేష్ గారు తీసుకొచ్చి కూర్చోబెట్టి మారల్ వాల్యూస్ ఎలా చెప్పారో మరి అలాంటి ప్రోగ్రాంల వల్ల పిల్లలకు ఉపయోగం ఉంటుంది తప్ప ఈ బిగ్ బాస్ వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదని నా పూర్తి అభిప్రాయం. దీన్ని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి నా డిమాండ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.